సింహరాశి జాతకులారా, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. ఆ దైవ సంకల్పం. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ఒక దివ్య శక్తి మీ నీడలా మీ వెంటే తిరుగుతోంది. మీరు మరణం అంచుదాకా వెళ్ళి త్రుటిలో తప్పించుకున్నా, కటిక చీకటిలో మీకు ఒక దారి కనిపించినా అది ఆ దేవత చలవే. అసలు ఆ దేవత ఎవరు? ఆ తల్లి మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తోంది అన్న నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ వెంటే ఉంటూ మీ అన్నం తింటూ మీకు ద్రోహం చేస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ ముగ్గురు ద్రోహుల అసలు ముఖ చిత్రం ఈరోజు బయటపడబోతోంది. అందుకే చెబుతున్నాను, ఈ రహస్యం కేవలం మీకోసం మాత్రమే. ఈ వీడియోని ఇప్పుడే ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని చూడండి. ఎందుకంటే ఇందులో బయటపడే నిజాలు మీ ఆత్మను కదిలించి వేస్తాయి. రాబోయే 24 గంటల్లో మీ తలరాతను మార్చే ఆ మహాద్భుతం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఆ తల్లి దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుండాలని, మీ కష్టాలన్నీ తీరిపోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చూపే ఈ చిన్న మద్దతు మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని భక్తితో రాయండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఆ భోళా శంకరుడి కృప వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ 12 ఏళ్ల రహస్యంలోకి వెళదాం. సింహరాశి జాతకులారా, గత 12 ఏళ్లుగా మీ జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మీరు ఎన్నోసార్లు భయపడ్డారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకక సతమతమయ్యారు. కానీ ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. గత 12 సంవత్సరాలుగా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఒక ప్రత్యేక దిశలో నడిపిస్తున్న ఆ శక్తి గురించి ఇప్పుడు నిజం బయటపడబోతోంది. ఆ సత్యాన్ని వింటే మీ శ్వాస ఆగిపోయినంత పనవుతుంది. ఇది ఏమాత్రం తమాషా కాదు. ఏడాదిలో 1-2 సార్లు మాత్రమే వచ్చే అత్యంత అరుదైన సమయం. ఈ వీడియో పూర్తిగా చూసే భాగ్యం ఎవరికి దక్కుతుందో వారి జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఎంతో కీలకం కాబోతున్నాయి. దశాబ్ద కాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమైన ఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఈ 24 గంటలు మీ భాగ్యాన్ని, మీ దిశను మరియు మీ అదృష్టాన్ని ఒకేసారి మార్చేసే శక్తిని కలిగి ఉన్నాయి. ఇన్నాళ్లుగా మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు మీకోసం స్వయంగా తెరుచుకోబోతున్నాయి. అందుకే గది తలుపులు వేసుకుని కిటికీ తెరలు దించి ప్రశాంతంగా కూర్చుని ఈ విషయాన్ని వినండి. ఆ ధనలక్ష్మీదేవి ఇప్పుడు మీపై ప్రసన్నమైంది. మీ కష్టాలు, మీ బాధలు మరియు మీరు మోస్తున్న భారమైన బాధ్యతలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరణం మీకు అతి దగ్గరగా వచ్చినప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగింది ఎవరు? ఆ ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఆ శక్తే గత 12 ఏళ్లుగా మీ చుట్టూ ఒక అదృశ్య కవచంలా ఉండి మిమ్మల్ని రక్షిస్తోంది. ఆ రక్షక కవచం గనుక లేకపోతే ఈరోజు మీరు ఈ స్థితిలో ఉండేవారు కాదు. ఆ అద్భుతమైన రక్షకుడు ఎవరు? మీ ప్రతి సంక్షోభంలోనూ మీకంటే ముందే అక్కడికి చేరుకుంటున్న ఆ దేవతా స్వరూపం ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీనిని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇన్నాళ్లుగా మీరు ఎంత కష్టపడినా ఎందుకు అక్కడే ఉండిపోయారో, మీ ఎదుగుదల ఎందుకు ఆగిపోయిందో ఆ చేదు నిజం ఇప్పుడు బయటపడబోతోంది. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. సింహరాశి జాతకులారా, మీ చుట్టూ ఎవరూ లేని సమయంలో ప్రశాంతంగా ఈ రహస్యాన్ని వినండి. ఎందుకంటే ఇప్పుడు మీకు అందబోయే జ్ఞానం కేవలం మీకోసం మాత్రమే. ఐశ్వర్యప్రదాయిని అయిన ఆ మహాలక్ష్మి ఇప్పుడు మీపై పూర్తి స్థాయిలో ప్రసన్నమైంది. ఆ తల్లి కృపా కటాక్షాలు మీపై వర్షంలా కురవడం మొదలైంది. ఇకపై మీ అదృష్టం పాత పద్ధతిలో సాగదు. మీ జీవితంలో ఒక పెను మార్పు రాబోతోంది.
ఆ మార్పు ఎంత గొప్పగా ఉంటుందంటే మీరే స్వయంగా దాన్ని అనుభవిస్తారు. ఇన్నాళ్లుగా మీరు మోస్తున్న భరించలేని బాధలు, కష్టాలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. మిమ్మల్ని ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలు ఇప్పుడు ఆఖరి అంచున ఉన్నాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాబోయే 24 గంటల్లో ఒక దివ్య శక్తి మీ ఇంటి దరిదాపుల్లోకి రాబోతోంది. అసలు ఆ శక్తి ఎవరు, అది ఎందుకు వస్తోంది, దాని ఉద్దేశం ఏంటి అన్న రహస్యం తెలిస్తే మీ ప్రాణాలు గాల్లో తేలినంత పని అవుతుంది. గత 12 సంవత్సరాలుగా మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని ఏర్పాటు చేసి కాపాడుతున్నది ఇదే దివ్య శక్తి. మీరు మరణానికి అతి చేరువగా వెళ్ళినప్పుడు ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని వెనక్కి లాగి కాపాడింది కూడా ఈ శక్తులే. ఇప్పుడు ఆ శక్తి తన ఉనికిని చాటుకోబోతోంది. అప్పుడే మీకు అర్థమవుతుంది మిమ్మల్ని నిరంతరం కాపాడుతున్నది ఎవరో. ఒకవేళ ఆ అదృశ్య రక్షకుడి చూపు మీపై లేకపోతే ఈరోజు మీరు ఈ లోకంలో ఉండేవారు కాదేమో. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఆపదలోనూ మీకంటే ముందే అక్కడికి చేరుకుంటున్న ఆ శక్తి ఎవరు? ప్రతిసారి మిమ్మల్ని మృత్యువు నుండి తప్పిస్తున్న ఆ దేవతా స్వరూపం ఏంటి అన్న గొప్ప నిజం ఈరోజు బయటపడబోతోంది. అందుకే ఈ వీడియోను చివరి దాకా చూడడం చాలా ముఖ్యం. మీపై ఒక అద్భుతమైన దివ్య ఆశీర్వాదం ఉంది. ఆ దీవెనల వల్ల మీ ఆటంకాలు, బాధలు మరియు ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోబోతున్నాయి. మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతోంది. మీపై ఒక అద్భుతమైన దివ్య ఆశీర్వాదం ఉంది. ఆ దీవెనల వల్లే మీ ఆటంకాలు, బాధలు మరియు ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోబోతున్నాయి. మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతోంది. ఇది ఏమాత్రం సాధారణమైన విషయం కాదు. అందుకే దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం చేస్తారో వారు జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఆ బాధ మీ గుండెలను పిండేస్తుంది. ఎన్నోసార్లు మీరు ప్రాణం పెట్టి కష్టపడ్డారు, రాత్రింబగళ్ళు శ్రమించారు, కానీ ఫలితం మాత్రం అక్కడే ఆగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు అనేది మీ ఇంటి తలుపు తట్టలేదు. అందుకే ఇప్పుడు నేను ఇస్తున్న ఈ హెచ్చరికను అస్సలు మర్చిపోవద్దు. సమయం ఉన్నప్పుడే మేల్కోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఆ అద్భుత ఘడియ మీ ముందుకొచ్చినప్పుడు మీరు భయపడకుండా ధైర్యంగా సిద్ధంగా ఉండాలనే నేను మిమ్మల్ని ముందుగానే అప్రమత్తం చేస్తున్నాను. ఒకవేళ నా మాటలను మీరు వినకుండా వదిలేస్తే ఆ తర్వాత మీరు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించుకోలేరు. మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి జాతకులారా, ఒకవేళ మీరు నా మాటలను పట్టించుకోకుండా వదిలేస్తే భవిష్యత్తులో మీరు అనుభవించబోయే పశ్చాత్తాపం చాలా దారుణంగా ఉంటుంది. ఆ బాధ నుండి మీరు ఎప్పటికీ కోలుకోలేరు. ఇన్నాళ్లుగా మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో ఆ పెద్ద రహస్యాన్ని ఇప్పుడు నేను మీ ముందుంచబోతున్నాను. అసలు ఆ దివ్య రక్షకుడు ఎవరు? మీ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లిన ప్రతిసారి మిమ్మల్ని మృత్యువు దరిదాపుల నుండి వెనక్కి లాగి రక్షించిన ఆ అదృశ్య శక్తి ఏది? మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని కాపాడుతున్న ఆ కాపలాదారు ఎవరు అన్నది ఇప్పుడు బయటపడబోతోంది. ఇప్పటి వరకు మీకు అర్థం కాని ఎన్నో విషయాలు ఈరోజు మీకు స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సమయం మనకు చెప్పే అతిపెద్ద నిజం ఒకటి ఉంది. ఎవరైతే ఇతరులకు అన్యాయం చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని మోసగించి మానసిక వేదనకు గురి చేశారో, ఎవరైతే మీ నమ్మకాన్ని వాడుకుని మిమ్మల్ని నట్టేట ముంచారో, ఇప్పుడు వారందరికీ కాలం సమాధానం చెప్పబోతోంది. ఇది కేవలం మాటలు కాదు, సాక్షాత్తు ఆ శనిదేవుడి సమక్షంలో జరగబోతున్న న్యాయం. శనిదేవుడి తీర్పులో ఆలస్యం ఉండొచ్చు, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన ఇచ్చే శిక్ష నేరుగా ఆత్మను తాకుతుంది. దాని నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. గత దశాబ్ద కాలంగా మీరు మీ జీవితంలో ఎంతో కఠినమైన పోరాటం చేశారు. నిజాయితీగా పనిచేశారు, ఇతరులకు మేలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. కానీ ప్రతిఫలంగా మీకు ఏం దక్కింది? ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, నమ్మిన వారి నుండి వెన్నుపోటు, గుండెను పిండేసే బాధ. ఇన్ని రోజులు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని మీరు వేల సార్లు అనుకుని ఉంటారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు దొరుకుతుంది. అది మీ అదృష్టంతోనూ మీ ఆత్మ ప్రయాణంతోనూ ముడిపడి ఉంది. జీవితం మిమ్మల్ని ఎన్నో పరీక్షలకు గురి చేసినా మీరు ఎక్కడా వంగిపోలేదు, ఓటమిని ఒప్పుకోలేదు. మీలోని ఆ సహనమే ఇప్పుడు మీ తలరాతను మార్చబోతోంది. మీ సమస్యలన్నింటికీ మూల కారణం ఒక్కటే: మీరు నమ్మకూడని వ్యక్తులను అతిగా నమ్మారు. ముఖంపై నవ్వు ఉంచి మనస్సులో విషం నింపుకున్న వ్యక్తులకు
మీ జీవితంలో చోటిచ్చారు. తీపి మాటలు చెబుతూనే మీ వెనుక గోతులు తవ్విన ఆ వ్యక్తుల అసలు రూపం ఇప్పుడు బయటపడబోతోంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మిమ్మల్ని ఏడిపించిన వారు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడపబోతున్నారు. ఎందుకంటే శనిదేవుడి న్యాయం అందరికీ సమానమే. ఎవరు ఏది విత్తారో అదే కోయాల్సిన సమయం వచ్చింది. ఆ విషపూరితమైన వ్యక్తుల ఆటలు ఇక సాగవు. మీ కష్టాల కాలం ముగిసి కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. సింహరాశి జాతకులారా, ఆ వ్యక్తుల ముఖం మీద చిరునవ్వు ఉండొచ్చు, కానీ వారి మనసు నిండా మోసం ఉంది. వారి మాటలు తేనెలా తీయగా ఉన్నా వారి ఆలోచనలు మాత్రం విషంతో నిండి ఉన్నాయి. మీరు వారిని ప్రాణ స్నేహితుల్లా భావించి గుండెల్లో పెట్టుకుంటే వారు మాత్రం అదే గుండెకు గాయం చేశారు. ఇలాంటి వారు కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, మీ భవిష్యత్తును కూడా నాశనం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఎక్కడైతే అంతా చెడిపోయిందని మీరు బాధపడ్డారో సరిగ్గా అక్కడే మీ అదృష్ట చక్రం మళ్ళీ తిరగబోతోంది. మిమ్మల్ని ఏడిపించిన వారు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడపబోతున్నారు. నవ్వుతూనే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తులు ఇప్పుడు తమ సొంత కర్మల వల్ల మంటల్లో కాలిపోయే సమయం వచ్చింది. ఎందుకంటే శనిదేవుడి న్యాయం అందరికీ సమానమే. ఎవరు ఏది విత్తుతారో అదే కొయ్యాలి. వారు మీ జీవితంలో నాటిన ఆ విషపు విత్తనాలు ఇప్పుడు వారి జీవితాల్లోనే మొలకెత్తబోతున్నాయి. మీ పోరాటం, మీ బాధ మరియు మీ నిస్సహాయతకు ముగింపు పలికే రోజు దగ్గర పడింది. మీ పాత కర్మల ఫలం ముగిసి మీ మంచి పనులు మీకు తోడుగా నిలిచే కాలం వచ్చింది. మీ ఆత్మశక్తి మేల్కొనబోతోంది. మీ తలరాత ఒక కొత్త మలుపు తీసుకోబోతోంది. రాబోయే రోజులు మీకు కొత్త ఆశలను, కొత్త దిశను మరియు అద్భుతమైన భవిష్యత్తును తీసుకొస్తాయి. ఇన్నాళ్లుగా మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న గోడలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు మీకోసం వాటంతటవే తెరుచుకుంటాయి. అయితే గుర్తుంచుకోండి, ఈ మార్పు అనేది ఒక్కసారిగా జరిగిపోదు. సూర్యోదయానికి ముందు ఆకాశంలో వెలుగు ఎలాగైతే నెమ్మదిగా వ్యాపిస్తుందో మీ జీవితంలో కూడా వెలుగు అలాగే క్రమంగా పెరుగుతుంది. ఆ వెలుగు పూర్తిగా నిండినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు పడ్డ ప్రతి కష్టం, మీరు ఎదుర్కొన్న ప్రతి మోసం మిమ్మల్ని ఈ అద్భుతమైన స్థాయికి చేర్చడానికే అని మీరు గ్రహిస్తారు. మీ మంచి రోజులు మొదలయ్యాయి, కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ని కష్టాలకు అసలు కారణం ఒకే ఒక్క వ్యక్తి. మీ సంతోషానికి అడ్డుపడి మీ జీవితంలో చిక్కుముడులు వేసిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియాలి. ఆ వ్యక్తి మీ జీవితం నుండి పూర్తిగా దూరమయ్యే వరకు మీకు నిజమైన ప్రశాంతత దొరకదు. ఆ వ్యక్తి మీపై ఒక మానసికమైన వల విసిరాడు. ఆ ప్రభావం నేటికి మీపై కనిపిస్తూనే ఉంది. మీ చుట్టూ ఉన్న ఆ గందరగోళానికి అసలు మూలం ఆ వ్యక్తే. ఆ వ్యక్తి పేరు వినగానే మీ జీవితంలో జరిగిన ఎన్నో చేదు సంఘటనలకు కారణమేంటో మీకే అర్థమైపోతుంది. ఆ వ్యక్తే మీ అతిపెద్ద మోసగాడు మరియు మీ వెంటే ఉన్న రహస్య శత్రువు. మీరు అంతా బాగుంది అనుకున్న ప్రతిసారి ఆ వ్యక్తి తన కుట్రలతో మీ దారిలో అడ్డంకులు సృష్టించాడు. ఆ ద్రోహి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి జాతకులారా, ఆ వ్యక్తి మీ అమాయకత్వాన్ని మరియు మీ నమ్మకాన్ని మీకు వ్యతిరేకంగా ఒక ఆయుధంలా వాడుకున్నాడు. దానివల్లే మీ సంతోషం హరించుకుపోయింది. మీ కలలు చెదిరిపోయాయి. మీ జీవితం కష్టాలతో భారంగా మారింది. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. మిమ్మల్ని రక్షిస్తున్న ఆ అదృశ్య శక్తి ఇప్పుడు ఆ వ్యక్తి అసలు స్వరూపాన్ని మీ కళ్ళ ముందు ఉంచబోతోంది. ఆ ద్రోహి పన్నిన కుట్రలన్నీ ఇప్పుడు అతనికే తిరిగి చుట్టుకోబోతున్నాయి. మిమ్మల్ని ఆపడానికి అతను ఎంత ప్రయత్నించాడో ఇప్పుడు దానికి రెట్టింపు శక్తి మీలో మేల్కొనబోతోంది. ఏళ్ల తరబడి మీ జీవితాన్ని కమ్మేసిన ఆ చీకటి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయే సమయం ఆసన్నమైంది. సరిగ్గా ఇక్కడే మీ జీవిత సమతుల్యత మారబోతోంది. ఆ దివ్య శక్తి మీ ప్రతి అడుగుకు రక్షణగా ఉంటూ ఇన్నాళ్లుగా అడ్డంకులుగా ఉన్న మార్గాల నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది. మీరు పడ్డ కష్టాలు, మీరు అనుభవించిన బాధలు ఏవి వృధా కావని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీ జీవితం ఒక కొత్త దిశలో ప్రయాణించడానికి ఆ బాధలే మిమ్మల్ని సిద్ధం చేశాయి. ఇప్పుడు ప్రశాంతత, శాంతి మరియు సంతోషం మీ వైపు రావడం మొదలైంది. మీ అద్భుతమైన సమయం ప్రారంభం కాబోతోంది. మీ దారిలో ఉన్న ఆటంకాలు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. ఇన్నాళ్లుగా మీకు అర్థం కాని ఎన్నో రహస్య పొరలు ఈరోజు విడిపోబోతున్నాయి. అందుకే ఈ విషయాన్ని చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈరోజు బయటపడే సత్యం
మీ అంతరాత్మను కదిలించి వేస్తుంది. ఆ వ్యక్తి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక భయపడుతున్నాడు. మీరు మీ విజయ శిఖరాలను అధిరోహిస్తుంటే ఆ వ్యక్తి కళ్ళలో అసూయ మంటలు చెలరేగుతున్నాయి. మీ ప్రగతిని భరించలేక అతను మీ వెనక కుట్రలు పన్నాడు. మీ జీవితంలో ఎదురైన చిత్ర విచిత్రమైన ఆటంకాలు, మధ్యలో ఆగిపోయిన పనులు, అకస్మాత్తుగా చెదిరిన కలలు, నిలిచిపోయిన డబ్బు, పాడైపోయిన బంధాలు, వీటన్నిటి వెనుక ఆ వ్యక్తి పంపిన నెగటివ్ ఎనర్జీ ఉంది. చాలాసార్లు మీకు ఏదో తేడాగా ఉందని అనిపించే ఉంటుంది. కానీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అకస్మాత్తుగా మనసు భారమవ్వడం, కారణం లేకుండా విచారం కలగడం, పనిలో ఆటంకాలు ఎదురవ్వడం, మీలోని ఉత్సాహం తగ్గిపోవడం, ఇవన్నీ ఆ వ్యక్తి పంపిన ప్రతికూల ప్రభావాలే. ఇదంతా యాదృచ్ఛికం అని లేదా మీ తలరాత అని మీరు అనుకున్నారు. కానీ అసలు కారణం ఆ వ్యక్తే. అతను ఎక్కడో దూరంగా కూర్చుని కూడా మీ ఆలోచనలపై, మీ శక్తిపై ప్రభావం చూపుతున్నాడు. మీరు తెలియకుండానే ఆ వ్యక్తి నీడతో పోరాడుతూ వచ్చారు. ప్రతిసారి మీరు ధైర్యం చూపించారు, మళ్ళీ లేచి ముందుకు సాగారు. కానీ ఏదో ఒకటి అడ్డుపడి మీ అడుగులను ఆపేసింది. కానీ ఇకపై మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సింహరాశి జాతకులారా, ఏళ్ల తరబడి మీ నుండి దాచబడిన ఆ భయంకర నిజం ఈరోజు బయటపడబోతోంది. మీ సంతోషాల తోటలో ముల్లులా గుచ్చుకున్న ఆ పేరేంటో ఇప్పుడు మీకు తెలియబోతోంది. మీ చిరునవ్వును దూరం చేసి మీ కలలను చిన్నాభిన్నం చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఎదురైన ఇన్ని కష్టాలు, ఇంతటి మానసిక వేదన వెనక కేవలం ఒక్కరే ఉన్నారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మీరు ఎంతో సామాన్యుడని భావించిన ఆ వ్యక్తే మీ ఇన్ని సమస్యలకు అసలు మూల కారణం. ఈ సత్యం మీ ముందుకొచ్చినప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరు పడ్డ బాధ ఊరికే రాలేదు. ఎవరో కావాలని ఆ బాధను మీ జీవితంలోకి పంపారు. మీ వేదనకు ఒక బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు స్పష్టమవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఆ రహస్య శత్రువు మీ జీవిత కథనే మార్చేసే ప్రమాదం ఉంది. మీ నమ్మకాన్ని వమ్ము చేసి ఆ వ్యక్తి చేసిన వెన్నుపోటు గురించి తెలిస్తే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. అందుకే ఆ వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీ సమస్యల మూలాలు ఎక్కడున్నాయో మీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమంటే మీరు గనుక దూరం జరగకపోతే మీ ప్రశాంతతను, మీ ఆత్మవిశ్వాసాన్ని, చివరకు మీ ఉనికిని కూడా దెబ్బతీస్తాడు. మీరు వేసే ప్రతి అడుగును వెనక్కి లాగడానికి ఆ వ్యక్తి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మీరు సాధించిన ప్రతి విజయంలోనూ లోపాలు వెతకడం, మీ ప్రతి సంతోషంలో అడ్డంకులు సృష్టించడం ఆ వ్యక్తికి అలవాటుగా మారింది. నేను ఈ విషయాలను అతిశయోక్తిగా చెప్పడం లేదు. ఇన్నాళ్లుగా మీరు అనుభవిస్తున్న పచ్చి నిజమిది. గ్రహాల గమనం ఎలాగైతే సంకేతాలు ఇస్తుందో మీ జీవితం కూడా ఇప్పుడు కొన్ని ఇషారాలు చేస్తోంది. రహస్యాలు వీడిపోయే సమయం ఆసన్నమైందని మీ కాలం చెబుతోంది. భగవంతుడి న్యాయస్థానంలో తీర్పు ఆలస్యం కావచ్చేమో, కానీ అన్యాయానికి లెక్కలు మాత్రం ఖచ్చితంగా తేలతాయి. మీరు పడ్డ ప్రతి కన్నీటి చుక్కకు, ప్రతి మోసానికి ఇప్పుడు సమాధానం దొరకబోతోంది. సింహరాశి జాతకులారా, భగవంతుడి లెక్క ఎప్పుడూ తప్పదు. మీరు అనుభవించిన ఆ నరకయాతన, నమ్మిన వారు మిమ్మల్ని నట్టేట ముంచిన ఆ గాయం, వీటన్నిటికీ ఇప్పుడు కాలం సమాధానం చెప్పబోతోంది. మీకోసం ఆ ద్రోహి ఏ వల అయితే పన్నాడో ఇప్పుడు అదే వలలో తను చిక్కుకున్నాడు. మిమ్మల్ని ఏడిపించిన ఆ వ్యక్తి జీవితంలో అత్యంత కఠినమైన రోజులు మొదలయ్యాయి. అతను వేసే ప్రతి తప్పుడు అడుగు ఇప్పుడు అతనికే శాపంగా మారుతోంది. విశ్వం తన న్యాయాన్ని అమలు చేసే సమయం ఇదే. చేసిన ప్రతి కర్మ నీడలా వెంటాడి తిరిగి మన వద్దకే వస్తుందన్న పచ్చి నిజం ఆ వ్యక్తి విషయంలో రుజువు కాబోతోంది. మీరు పడ్డ కష్టం, మీరు చేసిన పోరాటం ఏమాత్రం వృధా కాలేదు. మోసపూరితమైన మనుషుల మధ్య మీరు గడిపిన ఆ చీకటి అధ్యాయం ఇప్పుడు ముగిసిపోతోంది. మీ సంతోషాలకు అడ్డుగోడలా నిలిచిన ఆ ద్రోహి దారి ఇప్పుడు ముళ్లమయం కాబోతోంది. ఆ వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని తిప్పలు పడినా ఇక తన పాపం నుండి తప్పించుకోలేడు. మీ ఆత్మను గాయపరిచి మిమ్మల్ని క్షోభకు గురి చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు అదే వేదనను అనుభవించబోతున్నాడు. మీరు ఎంతగా బాధపడ్డారో అంతకు రెట్టింపు అతను అనుభవించాల్సిందే. ఇది ఈ సృష్టి యొక్క ఆటల సిద్ధాంతం. మీ విరోధి మీపై అత్యంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీని ప్రయోగించాడని నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మనిషిగా చేయకూడని పనులన్నీ అతను మీ మీద చేశాడు.
మీ దారిలో అడ్డంకులు సృష్టించడానికి ఎన్నో కుట్రలు పన్నాడు. మీ జీవితాన్ని చిందరవందర చేయాలని, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని శతవిధాలా ప్రయత్నించాడు. మిమ్మల్ని ఒకచోట ఆపేయడం, మీ కలలను చిన్నాభిన్నం చేయడమే అతని ఏకైక లక్ష్యం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని ప్రతి ప్రయత్నం విఫలమైంది. అది ఎందుకో తెలుసా? ఆ దేవతా శక్తి మీ చుట్టూ ఉండబట్టే. ఆ ద్రోహి అసలు స్వరూపమేంటో ఇప్పుడు బయటపడబోతోంది. సింహరాశి జాతకులారా, ఆ ద్రోహి పన్నిన ప్రతి కుట్ర విఫలం కావడానికి కారణం ఆ అదృశ్య శక్తి మీ వెంటే ఉండడం. అతను మీ పునాదులను కదిలించాలని చూసినా మీరు ఇంకా ధైర్యంగా నిలబడ్డారంటే అది ఆ దేవతా రక్షణే. కానీ ఇప్పుడు ఆ ద్రోహికి అసలు సినిమా మొదలైంది. ఇన్నాళ్లుగా చీకట్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి ఇప్పుడు తన సొంత పాపపు ఊబిలో తనే చిక్కుకుపోయాడు. మీ జీవితంలో కొత్త వెలుగు రాబోతోంది. ఆ ముగ్గురు ద్రోహులు ఎవరో మీకు త్వరలోనే అర్థమవుతుంది. వారిని గుర్తించి మీ జీవితం నుండి శాశ్వతంగా దూరం పెట్టండి. అప్పుడే ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంటుంది. ఇన్నాళ్లుగా మీరు కోల్పోయిన సంతోషం, గౌరవం మరియు ఐశ్వర్యం రెట్టింపు వేగంతో మీ వద్దకు తిరిగి రాబోతున్నాయి. ఆ దేవత మీ వెంటే ఉంది. భయం వదిలేయండి. మీ మంచి రోజులు మొదలయ్యాయి. శుభం భూయాత్. మన వీడియో నచ్చితే గనక లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహాదేవ్.